వాళ్ళందరినీ విచారణ చేస్తే మాకు మా సార్ నుంచి డబ్బులు వచ్చాయి కరెక్టే, మేము పార్టీలో ఉన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కూడా కేసీఆర్ ఎంపీ ఎలక్షన్స్కి క్యాండిడేట్కి 25 లక్షలన్నా ఎంతో ఇచ్చాడు కదా, గుర్తుంది మనకి. ఇస్తారు పార్టీ ఫండ్ లాగానో దేంట్లో పార్టీ అధినేతలాగా మాకు మా సార్ ఇచ్చిండండి. కానీ అవి ఎట్లొచ్చాయి ఏంటి అనేది మాకు తెలియదు, మా సార్ ఇచ్చిండు మేము తీసుకున్నాం అన్నట్లుగా వాళ్ళందరూ ఓకే 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 చేశారు. సో అవన్నీ రాసుకున్నారు 8,000 పేజీలలో. మొత్తం అక్కడ ఒక 27 మంది కార్యకర్తల వాంగ్మూలాలన్నీ తీసుకొని జతపరిచారు. నెక్స్ట్ దాంట్లో చన్ప్రీత్ సింగ్ని మొన్న లాస్ట్ 18th అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ తర్వాత అరెస్ట్ అయిన వ్యక్తి చన్ప్రీత్ సింగ్. ఇప్పుడు అందరికీ సమన్లు జారీ చేశారు. చన్ప్రీత్ సింగ్ రావాలి, ఈ దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్ అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఈయన, అండ్ వీళ్ళ నుంచి ఇచ్చినటువంటి ఆ ఇండియా హెడ్ న్యూస్ మాజీ ఉద్యోగి అరవింద్ కుమార్, వీళ్ళందరినీ కూర్చోపెట్టి కవితని ఇక్కడ కూర్చోపెట్టి కన్ఫ్రంటేషన్. సో ఇక కన్ఫ్రంటేషన్లో అది చెప్తా ఉంటారు ఇలా 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 సంగతి ఇవ్వలేదంటే కుదరదు. ఇప్పుడు ఇక్కడ కవిత ధైర్యం ఏంటంటే నేను చేసింది సుకేష్తోని వ్యాపారం అంతా. ఫస్ట్ నా అసిస్టెంట్ బుచ్చిబాబు, తర్వాత అక్కడి నుంచి పిల్లై నుంచి సుకేష్. కానీ సుకేష్ ఇచ్చిన డబ్బులు దేనికి? కేజ్రీవాల్కి అప్పచెప్పాడు. కేజ్రీవాల్ నుంచి మళ్ళీ వాళ్ళ ఎవరెవరెవరెవరో, ఆ తర్వాత నుంచి చన్ప్రీత్ సింగ్ నుంచి మీడియా సంస్థల నుంచి మళ్ళీ జనాలకి, ఇట్లా పోయింది. సో దీనికి క్లారిటీ ఉంది, అక్కడ సుకేష్ వరకు క్లారిటీ ఉంది. సో మొత్తం క్లారిటీ ఉంది. కాకపోతే ఈ డబ్బులు సుకేష్ బీఆర్ఎస్ కార్యాలయం నుంచి జరిగిన వ్యవహారం ఇది. ఇప్పుడు మనకి మనీ ట్రయల్ ఆల్మోస్ట్ ఇంచుమించు పూర్తయినట్టే. ఎక్కడి నుంచి? సుకేష్ చంద్రశేఖర్ బీఆర్ఎస్ కార్యాలయం నుంచి సుకేష్ చంద్రశేఖర్కి డబ్బులు వెళ్ళాయి. ఓకే కదా, అతను అక్రమ డబ్బుల్ని సక్రమంగా మార్చి మనీ లాండరింగ్ వ్యాపారం చేసే ఆయనకి వెళ్ళాయి. ఆయన నుంచి కేజ్రీవాల్కి, అంటే కేజ్రీవాల్ డైరెక్ట్ ఇట్లా ఇవ్వకపోయినా ఆయన సంస్థల నుంచి అందాయి. అవి డైరెక్ట్ కేజ్రీవాల్ చేతికి వచ్చి చేయి మారకుండా డబ్బుల్ని అటు ఇవ్వండి అని ఈయన ఆదేశం మేరకు అవి ఏమి చన్ప్రీత్ సింగ్ దగ్గరకు వచ్చాయి. మనకు అటువైపు కవితకి సుకేష్ ఎట్లనో ఇప్పుడు ఈ గోవా వ్యవహారం అంతా నడిపించింది చన్ప్రీత్ సింగ్ ఏం చేశాడు? అక్కడి నుంచి ఈ మన చారియట్ ప్రొడక్షన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేతలు వీళ్ళిద్దరికి ఇచ్చారు. వాళ్ళిద్దరూ చక్కగా పంచుకొని ఎవరెవరికి ఇవ్వాలో చక్కబెట్టి, గోవాలో నార్త్ గోవా సౌత్ గోవా రెండు ఉంటాయి. ఓవైపు వీళ్ళు మొత్తం చూసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు సౌత్ చూసుకున్నారు అనుకోండి, మళ్ళీ నార్త్ గోవాకి ఈ మన ఇండియా హెడ్ న్యూస్ ప్రతినిధి ఉన్నాడు కదా, అప్పుడు ఆయన పనిచేసాడు, ఇప్పుడు అందులో పనిచేయట్లా అని తీసేశారు. మన అరవింద్ సింగ్ని ఈయన ఇచ్చాడు. సో నార్త్ గోవా సౌత్ గోవా యథేచ్ఛగా పంచారు. ఎవరెవరికి ఇచ్చారు? పార్టీ కార్యకర్తలకి చక్కగా పంచుకోండి, బాగుపడండి అని ఎంతో కొంత ఇచ్చారు. వాళ్ళు కూడా చక్కగా ఖర్చు పెట్టుకున్నారు. మరి ఆ ఎలక్షన్లో గెలిచారా లేదా, రిజల్ట్స్ అవన్నీ తర్వాత సంగతి. మొత్తానికైతే ఇది జరిగింది. ఆ కార్యకర్తలందరినీ పిలవగానే అవునండి మాకు వచ్చాయి. ఎవడిచ్చాడు? వీడిచ్చాడు. మీకు ఎవడిచ్చాడు? వాడిచ్చాడు. వాడికి ఎవడిచ్చాడు? వీడిచ్చాడు. వీడికి ఎవడిచ్చాడు? వాడిచ్చాడు. సో ఇప్పుడు అసలు విషయానికి వెళ్తే బీఆర్ఎస్ కార్యాలయం నుంచి వచ్చింది. సో కవిత ఇప్పుడు అరెస్ట్ అయింది. కవితతో పాటు కవిత అసిస్టెంట్ల ఫోన్లు తీసుకున్నారు, పిల్లల్ని అరెస్ట్ చేశారు, బుచ్చిబాబుని అరెస్ట్ చేశారు, ఇవన్నీ అరెస్ట్ చేశారు. కానీ వీళ్ళని అరెస్ట్ చేయాల, మన దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్ని ఇంకా అరెస్ట్ చేయాల, అండ్ అనురాగ్ సింగ్ని కూడా అరెస్ట్ చేయాలి. జస్ట్ కాదు వాళ్ళు అంటే యాప్కి సంబంధించిన మనుషులు ఈ మీడియా సంస్థలని పెట్టుకొని దీని ద్వారా నడిపించారు. నిన్న మనం యశోద హాస్పిటల్ వ్యవహారం ఎలా ఉందో అలా అన్నమాట. ఆ రకంగా నడిపించుకున్నారు. అంటే వీళ్ళు మేము ఏదో చేస్తున్నాము, ప్రొడక్షన్కి సినిమా తీస్తున్నాము, షికారు తీస్తున్నాము, దీనికి సంబంధించి మేము పేమెంట్లు చేస్తున్నాం అన్నట్లుగా ఇచ్చారు వాళ్ళు. ఆ విధంగా చేసుకున్నారు. సో ఇకపోతే బీఆర్ఎస్ కార్యాలయం నుంచి కదిలింది. కేసీఆర్ కూడా తెలుసు ఆయనకు అనుసంధానంలోనే జరిగింది అని కూడా వీళ్ళు నిన్న చెప్పారు ఆల్మోస్ట్. ఇక అసలు విషయానికి వస్తే కవిత ఒప్పుకోవట్ల, నాకు సంబంధం లేదు, నేను ఎవరికి ఏమి ఇవ్వలేదు, అసలు నాకేమీ తెలియదు. కవితకి ఏం తెలియకపోతే మరి బుచ్చిబాబుకి ఏమైనా తెలుసా? బుచ్చిబాబు కానీ డబ్బులు ఎక్కడి, వాడికి కూడా ఏమి తెలియదు అని చెప్తుంది. పిల్లకి ఏం తెలుసా? పిల్లకి నాకు సంబంధం లేదు అని ఈమె చెప్పలేదు. పిల్ల ద్వారా ఈమె ఏదో చేసింది, అయినా నోరిప్పట్ల. అండ్ నెక్స్ట్ ఈ గ్రూప్ ఒకటే నోరిప్పట్ల. సౌత్ గ్రూప్కి చెందినటువంటి వాళ్ళల్లో ఆల్రెడీ అప్రూవల్గా మారిన వాళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాగుంట వాళ్ళు అప్రూవల్గా మారి వచ్చేసారు. కానీ ఇక్కడ మాత్రం ఈ తెలంగాణకు చెందినటువంటి ఈ వ్యవహారంలో ఉన్న వీళ్ళు బయటపడట్ల.
సో కవిత మాత్రం ఇంకా చాలా ధైర్యంగా ఉంది. ఏమవుతుందో చూసుకో, నా చేతి నుంచి అయితే నేను ఎవరికేమి ఇవ్వాల, నా ఫింగర్ ప్రింట్స్తో సహా నేను ఎవరికేమి ఇవ్వాల, నా పేరుతో కూడా నేను ఎవరికేమి ఇవ్వాల, నేను ఎక్కడ సంతకాలు చేయాల, నేనేం చేయాల. సో నా దగ్గరికి వచ్చే అవకాశం అయితే లేదు. ఇప్పుడు ఏ కోర్టుకైనా సరే మెటీరియల్ ఎవిడెన్స్ అనేది ఉంటుంది. ఎంత పెద్ద నువ్వు చంపినోడు అని తెలిసినా కూడా నాకు మెటీరియల్ ఎవిడెన్స్ లేదు, నువ్వు దోషి నేను చెప్పలేను, నిన్ను నిందితుడు అనలేను. తెలుసు జడ్జికి వీడే చంపాడు అని, తెలుసు జడ్జికి వీడే దొంగతనం చేశాడు అని. అంటే వితౌట్ ప్రూఫ్స్ మన రాజ్యాంగం అలా ఉంది, మన చట్టం అలా ఉంది. ఆ ప్రూఫ్ లేకపోతే మనం దోషులం కాదు. సో కవితకు సంబంధించి ఆ ప్రూఫ్లు లేవు, మెటీరియల్ ఎవిడెన్సెస్ లేవు. మొబైల్ సంగతి విషయానికి వస్తే అందుకే తీసుకెళ్లి లోపలేశారు. ఆమె చేసిన తప్పేంటంటే, నేను 10 ఏళ్ల నుంచి వాడిన ఫోన్లు ఇవే అని చెప్పేసి అప్పటికప్పుడు ఆ ఎంఐ ఫోన్లు, రియల్మీ ఫోన్లు ఏమో ఉంటాయి కదా, ఓ 10,000 15,000 ఓ 10 ఫోన్లు తీసుకెళ్ళి ఆడ మోహన పడేసింది. ఆవిడ చూసుకుంటారులే అని. అంటే వీళ్ళు ఆమెకి సంబంధించిన లాయర్లు ఏం చెప్పారు, నువ్వు ఫోన్లు అక్కడ పెట్టు, మేము చూసుకుంటాం మిగతాదంతా, అందులో ఏం లేదు కదా, మిగతాదంతా మేము చూసుకుంటాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మరి ఆ కోర్టు ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు తెలియదు. మరి సీరియస్గా తీసుకుంటే కేసులో ఫోన్లు అప్పచెప్పిందా లేదా అనే వ్యవహారం ఉంది. అప్పచెప్పింది, దాంట్లో ఏమైనా ఉందా లేదా, ఏమీ లేదు. కానీ ఆ ఫోన్లు కవితవా కాదా, కవితవే అని రాస్తారు. కానీ టెక్నికల్గా వీళ్ళు మన వాళ్ళు వెళ్ళట్లా, చట్టంకి టెక్నికల్ వాల్యూస్తో వెళ్ళే ఇది లేదు. అదేంటో దానివల్ల టెక్నికల్గా వెళ్తే ఆండ్రాయిడ్ సిస్టమ్ ఏంటి, అది ఏ ఇయర్లో రిలీజ్ అయింది, 2008లో కవిత ఈ ఫోన్ వాడింది, 2008లో రిలీజ్ అయిన ఆండ్రాయిడ్ సిస్టమ్ ఈ ఫోన్ అవునా కాదా. ఆమెమో ఐఫోన్ 14లు ప్రో మ్యాక్స్లు, ఆండ్రాయిడ్ 14లు 13లు 12 అన్ని పెట్టేసింది. అప్పట్లో కార్బన్ సెల్కాన్ ఉన్న టైం నుంచి ఈమె ఫోన్లు వాడుతుంది. మోటరోలా ఫ్లిప్ ఫోన్లు ఉన్నప్పటి నుంచి వాడుతుంది ఈమె ఫోన్లు. నోకియా డబ్బా ఫోన్లు ఉన్నప్పటి నుంచి ఫోన్లు వాడుతున్నారుగా. కానీ నా గత 10 ఏళ్ళుగా నేను వాడే ఫోన్లు ఇవే అని ఏవో అడ్డమైన ఫోన్లు ఇచ్చేసింది. తెలుసు, ఈడీకి తెలుసు ఈ విషయం, ఇది ఈమెది కాదు అని నిరూపించడానికి వాళ్ళు తహతహలాడుతున్నారు. అలానే ఈమెను కొట్టడానికి లేదు, తిట్టడానికి లేదు, 3rd డిగ్రీ ప్రయోగించడానికి లేదు, వితౌట్ ఎనీథింగ్. సో ఇట్లా ఉంది. అది కవిత ధైర్యం. ఎంత కాదనుకున్నా మెటీరియల్ ఎవిడెన్స్ వీళ్ళెవరు తేలేరు, తెచ్చినా నా లాయర్ చూసుకుంటాడు ఈమెది కాదండి అని. అది నడుస్తా ఉంటది. ఒక్కసారి కేసు ట్రయల్కి వెళ్ళింది అనుకో, నడుస్తా 10 ఏళ్ళు. ఆమెకి తొందరగా ఈ కేసు ట్రయల్కి రావాలని ఉంది. ఇప్పుడు సమన్లు జారీ చేశారు, తొందరగా ట్రయల్ స్టార్ట్ అయితే బాగుంది. అందుకే మొన్న కేటీఆర్ కేసీఆర్ వీళ్ళందరూ ఎప్పుడు ఎందుకండి ట్రయల్ స్టార్ట్ చేయట్లేదు, ట్రయల్ స్టార్ట్ అయితే బెయిల్ వచ్చేస్తుంది, హ్యాపీగా వస్తుంది, ఇంట్లో కూర్చుంటది కదా, తిరుగుతూ ఉంటుంది, అది కూడా పోతా ఉంటుంది. డేట్ల మీద డేట్లు 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా అంతే ఇంకా.